Hello friends, good morning. This is the 128th day of 365 days of content creation journey and చాలా రోజులైంది ఇక్కడ రాలేదు. అండ్ నేను ఏమనుకున్నా అంటే ఇప్పుడు ప్రతిరోజు ఇక్కడికి వచ్చిన కదా, సో ఎండ కొడుతుంది, చెట్లు ఏం పెరగట్లే అని, సో ఖాళీ జాగా ఉంది, వేస్ట్ పడున్నాయి అనుకున్నా. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ ఎంటీ దాంట్లో వర్షం పడంగానే చెట్లు అయితే చిన్న చిన్న చెట్లు అయితే ఎదిగినాయి అనమాట. చూడండి, చిన్న ప్లాంట్సే కానీ వచ్చేసాయి. అండ్ ఈ వెదర్ చాలా బాగుంది. అండ్ నేను ఎందుకు మిస్ అయినా అంటే నార్మల్గా బయట తిరుగుదాంది అనుకున్నా. సో మనం ఏమనుకున్నాం, ఏం లేదు కదా ఇక్కడ, విత్తనాలు వేయాలి, సీడ్స్ వేయాలి, అవి అయితే మొలుస్తాయని చెప్పి, ఎదుగుతాయని చెప్పి. బట్ ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ హియర్. కాకపోతే ఏంటంటే పిచ్చి చెట్లు వచ్చినాయి అండ్ చెట్లు అయితే ఉన్నాయి కదా. సో దట్ ఈస్ అ థింగ్. అండ్ ఎప్పుడు కూడా లైఫ్లో మనం చాలా అయితే డిస్కంఫర్ట్ ఉండాలి ఇఫ్ యూ వాంట్ ఏ సక్సెస్. సో నా దగ్గర అది లేదు, ఇది లేదు, ఇట్స్ ఏ బుల్షిట్ థింగ్. బట్ ఐ ట్రై ఫ్రమ్ టుమారో. అండ్ చాలా అయితే మన ఫేస్ వాల్యూ పెంచుకోవాలి. అండ్ అది ఎలా వస్తుందంటే అంటిల్ దెన్ యూ హ్యావ్ టు వాక్ ఇన్ ద పబ్లిక్. అండ్ ఇదే సర్కమ్స్టాన్సెస్, ఇదే థింగ్తో పబ్లిక్లో వెళ్ళు, యూ విల్ గెట్ ద కాన్ఫిడెన్స్. అండ్ నార్మల్గా ఉండదు. అండ్ చూడండి, రేపటి నుంచి అయితే చేద్దాం. ఎనీథింగ్ హ్యాపెన్, ఐ విల్ డూ ద థింగ్. సో ప్లీజ్, ఇప్పటి వరకు నాతో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాండ్స్ అప్. అండ్ ఈ మిస్టేక్ నేనైతే ఇప్పటి నుంచి చేయను. సో ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ మీ సపోర్ట్ వల్ల ఇంకా దూరం వెళ్ళాలని కోరుకుంటున్నా. సో చాలా వరకు అయితే థింగ్స్ అయితే నేర్చుకుంటూ ఉంటాం ప్రతిరోజు. అండ్ కెమెరాకి డిస్ట్రాక్టెడ్ అవ్వద్దు. అండ్ నిన్న చెప్పాను. అండ్ ఎవరైనా న్యూ క్రియేటర్ ఉంటే లేదా క్రియేటర్ అవుదామని అనుకుంటే ప్లీజ్ నిన్న వీడియో అయితే వాచ్ చేయండి. సో ఇక్కడైతే చెట్లు ఉన్నాయి అండ్ దారి చూడండి. సో పాములు అవి ఉండొచ్చు అని కింద చూస్తున్నాను అనమాట. సో అందుకే అప్పుడప్పుడు చూడాల్సి వస్తుంది. బట్ నథింగ్, వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ కెమెరా. అంటే చెప్పలేం కిందికి వెళ్ళి ఏం పరిగెత్తుతాయో. అండ్ పక్కకి ఇటుపక్క శబ్దాలు అయితే వస్తున్నాయి అనమాట. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ఈ థింగ్ అయితే చాలా నేర్చుకోవాలి. బికాస్ రియల్గా నాకు అనిపిస్తుంది, ఇట్స్ నాట్ అబౌట్ కంపారిజన్, ఇట్స్ అబౌట్ లెర్నింగ్. ఎందుకంటే ఎవ్రీ పర్సన్ కదా, సో ఎంత క్వైట్గా ఎంత టైం స్పెండ్ చేసుకొని దే ఆర్ డూయింగ్ చిన్న షార్ట్సే చేస్తున్నారు ఫస్ట్లో. సో ఎవరైతే మిస్టేక్ చేయొద్దు లాంగ్ ఫామ్ వీడియోకి. సో ట్రై టు హ్యావ్ షార్ట్ ఫామ్ వీడియో. అండ్ ఈ థింగ్ నాకు చాలా లేట్గా తెలుస్తుంది. సో లేట్ అయినా పర్లేదు, బట్ వీఆర్ గోయింగ్ టు డూ సంథింగ్ బిగ్ అండ్ అచీవ్ బిగ్ కదా. సో నేచర్తో ఉన్న క్షణాలు చాలు. ఈ వేమాకులో చెప్పండి, ఐడియా ఉంటే. ఇలా నా చెయ్యి పడైపోతే, నా చెయ్యి కూడా నా చెయ్యి కంటే ఎక్కువ ఉంది. సో ఏమో ఇలానే నేచర్ ఉంటుందేమో అన్న ప్రతిసారి నాకైతే దిస్ నాట్ డిస్ట్రాక్షన్స్ కావు ఇవి. సో ఐ ఆమ్ ఫీలింగ్ విత్ నేచర్. అబ్బా ఎంత పెద్దగా ఉంది ఆకు నా చెయ్యి కంటే. వావ్. ముందు నేనే అనుకున్నాను చెట్లు ఏం లేవు మనమే పెట్టాలి అని. బట్ ఇక్కడికి వచ్చినాక 2 చినుకులు అంటాక ఖాళీ ప్లేస్ ఏమీ లేదు. ఎవ్రీథింగ్ హ్యాజ్ ఏ ఒక్కొక్క ప్లాంట్ అయితే ఉందన్నమాట. సో ఎవరైనా సరే తొందరగా జడ్జ్ చేయొద్దంటారు కదా, అది ఇదేనేమో. సో ఇది మనం నేర్చుకుంది. అండ్ బుక్స్ చదివే ఓపిక ఉందో లేదో నాకు తెలీదు. అండ్ ప్లీజ్ మేక్ షూర్ టు హ్యావ్ టైమ్ అండ్ లెర్న్ ద థింగ్స్. అండ్ మనమైతే నేచర్తో ఉంటాం. సో అట్లీస్ట్ కొంచెంసేపు అయినా, సో ఇట్ విల్ హెల్ప్ అవర్ మైండ్ రిఫ్రెషింగ్ అండ్ గుడ్ థింగ్స్ అయితే. అండ్ చాలా రోజులు అయింది బటర్ఫ్లైస్ చూడక.
అసలు పెద్ద బటర్ఫ్లైస్ మొత్తం అంతరించిపోయినాయి అనుకుంటా, ఒక్కటి లేదు సిటీలో. మీ ఊర్లలో ఉంటే కామెంట్ చేయండి ఎక్కడ అని. బట్ ఇప్పటి వరకు నేనైతే చూడలేదు ఒక్క బటర్ఫ్లై. అవి చిన్నవి, పెద్ద అయితే అంతరించిపోయినట్టే. అండ్ నేను అప్పుడు ఒక స్పైడర్ చెప్పిన కదా, అవి అయితే లేనే లేవు అనమాట. సో అంటే వెదర్ మారినప్పుడు అవి డిసప్పియర్ అవుతాయేమో మరి. బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ ఎనీ. అప్పుడు ఇక్కడే పారుతూ ఉండే అనమాట చిన్న చిన్నగా, బట్ ఇప్పుడు నాకు ఒక్కటి కూడా కనబడట్లే. సో ఏమో మరి, వెదర్ మారినప్పుడు అవి కూడా మారిపోతాయి ఏమో మరి. సో మన దారి ఇలానే ఉండాలి అండ్ మనవే కాన్సన్ట్రేట్గా ఇలానే వెళ్ళాలి. అండ్ డిస్ట్రాక్షన్స్ వచ్చినా ఏమొచ్చినా మనం ఇలానే వెళ్ళాలి. అండ్ ఈ థింగ్స్ మనం ఫాలో అయితే మన లైఫ్ క్లియర్ ఉంటుంది అండ్ మన విజన్ క్లియర్ ఉంటే కానీ మన గోల్ సక్సెస్ కాదు. సో దిస్ ఈస్ ద థింగ్ ఐ హావ్ లర్న్. అండ్ డిస్ట్రాక్షన్స్ వద్దు జీవితంలో అంటే ఇంకో వీడియో పెట్టా, దాన్ని చూడండి. అండ్ నిన్న చాలా వరకు అయితే మనం హ్యాపీగా ఉంటాం అండ్ హ్యాపీగా ఉండాలి. సో ఏమున్నా లైఫ్లో లేకున్నా సో హ్యాపీనెస్ అయితే విడవద్దు. సో చాలా రోజుల తర్వాత ఈ చెట్టు దగ్గరకు వచ్చినాం. అండ్ ఈ చెట్టు మీకు ఐడియా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఇవే ఆకులో అండ్ అడవిలో పెరుగుతాయి అని అంటారు, బట్ బంజున్నాయి ఇక్కడైతే. వావ్, ఈ చెట్టు మీకు ఐడియా ఉంటే ప్లీజ్ చెప్పండి. అండ్ ఇది ఒక చెట్టు చాలామంది ఉపయోగిస్తారు. అండ్ మీకు ఈ ట్రీ గురించి ఏదైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. అండ్ అన్నీ ఉన్నాయి చెట్లు అయితే, మంచి చెట్లు ఉంటాయి, పిచ్చి చెట్లు ఉంటాయి. అలానే జీవితంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. సో గో విత్ ద గుడ్ పీపుల్ అండ్ హ్యావ్ ద నెట్వర్క్. అండ్ నెట్వర్క్ అనేది ఏంటంటే, సో అంటే నువ్వెవరివో తెలియాలి అందరికీ. అండ్ అందుకే జస్ట్ ఇంక్రీజ్ ద నెట్వర్క్. కానీ అంతే అనిపిస్తుంది ఒక్కొక్కసారి, నెట్వర్క్ వద్దు బ్రో, సెల్ఫ్ ఈజ్ ద బెస్ట్ నెట్వర్క్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బట్ రియల్లీ ఇఫ్ ఎవ్రీ వన్ హ్యాస్ ఎ స్కిల్ ఆర్ ఎ థింగ్ టు గ్రో కదా, సో ఎబిలిటీ అండ్ ఇవన్నీ నేర్చుకోవాలి. వన్స్ వీ టాక్ టు ది స్ట్రేంజర్ విల్ గెట్ సమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ దెమ్ అండ్ లెట్స్ షేర్ ద థింగ్. యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్. అండ్ నేను ఒకటి పొద్దున్నే వచ్చిన, బట్ కొంచెం లేట్ అయిందంటే, సో మనం అయితే కొన్ని థింగ్స్ చేసినాం ఇక్కడ. సో ఆల్రెడీ ఇంతకు ముందు చేసినాం, సో మీకు అర్థం అవ్వచ్చు ఏం చేసినా అని. అండ్ ఈ చెట్ల మధ్యలో కూర్చొని హాయిగా ఒక 5 minutes 10 minutes ఇలా ప్రశాంతంగా కూర్చుంటే, సో దట్ ఈస్ వేర్ యువర్ స్ట్రెస్సెస్ విల్ బి గాన్ అవే ఫ్రమ్ దట్. అండ్ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న మనుషులకి సో దెర్ ఈస్ నో టైం. సో టైం అనేది వాల్యుబుల్. సో మనం దాన్ని ఎలా యూటిలైజ్ చేస్తాం అనేది ముఖ్యం. సో అండ్ మనం ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కావాలని చెప్పి మనమైతే ఈ నేచర్తో బాండ్ అవుతున్నాం అన్నమాట. సో నథింగ్ ఎల్స్. అండ్ చాలా వరకు ఆక్సిజన్ అయితే వస్తుంది ఇక్కడ. అండ్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఇన్ నేచర్. అండ్ నేచర్కి ఉన్నంత స్పెషల్ ఇంకోటి లేదు. సో ఐ డోంట్ నో వాల్యూ, బట్ ఐ విల్ హ్యావ్ సపోర్ట్ టు నేచర్. సో మీరు కూడా నేచర్ని అయితే సపోర్ట్ చేయండి. అండ్ ఇట్ మే బి ఎనీథింగ్, ఎనీ ఫార్, ఎనీ distance, but if you are once attracted or attached to nature, you will not go anywhere and you will be connected to nature అన్నమాట. సో ఎంత బాగున్నాయి ట్రీస్, రియల్గా ఇంత పీసా, ఇంత థింగా, బాబా.
అండ్ ఇది ఇక్కడేనా ఇంత బాగుంది అండ్ ఇది మన సూరాలమేనా అనిపించేది ఒక్కొక్కసారి, బికాస్ అన్ని కలగలిపినాయి ఇవి. సో కుక్కలు చూడండి. సో అండ్ ది బెస్ట్ పార్ట్, ఇప్పుడైతే ఏవైతే బయటికి రావట్లేదు, ఓన్లీ ఉన్నాయి అంటే ఉన్నాయి అంతే. బట్ మనమైతే వీటిని భయపెట్టాలి, లేకపోతే మీదికి వస్తాయి. సో దట్ ఈస్ ద థింగ్. కుక్కలు అయితే కుక్కలే. సో చూడండి, చూడండి మళ్ళీ వెళ్ళి ఇవన్నీ టేకాకులు అనమాట. సో ఇందాక అలా చెప్పి నాకేమో ఇస్తరాకు, సో అంటే మోత్కాకు అంటారు. సో కొన్ని థింగ్స్ ఇలా చెప్తే కనీసం ఫ్యూచర్ జనరేషన్స్లో మనకు తెలిసినవి మనం చెప్తే ఫ్యూచర్ జనరేషన్స్లో ఎవరైనా తెలుసుకుంటారు కదా చెట్లు వాటి విలువలు అని. సో కొన్ని థింగ్స్ ఆడ్ కాదు, బట్ కొన్ని థింగ్స్ చెప్పాలి కదా. సో అట్లీస్ట్ మనకు తెలిసినవి షేర్ చేసే, కొన్ని తెలియని మనం తెలుసుకుంటాం. సో దిస్ ఈజ్ లైఫ్ లాంగ్ థింగ్ అనమాట. అండ్ క్రియేట్ వన్స్ అండ్ సీ లేటర్ అన్నట్టు. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ఎల్డర్స్ అండ్ గ్రేటర్ థింగ్స్. సో ఇదే మన థింగ్స్. అండ్ ప్లీజ్ హ్యావ్ ఏ సేఫ్ జర్నీ. అండ్ చాలా అయితే ఇంపార్టెంట్, బికాస్ నేచర్ ఈజ్ అ నేచర్ ఇప్పి. అండ్ చెట్టు చూడండి, ఏమో పండ్లు ఉన్నాయి, ఏమో చెట్లు ఉన్నాయి, పువ్వులు మాత్రం చిన్న చిన్న భలే ఉన్నాయి. పీకాక్స్ కనబడుతున్నాయి ఇక్కడ. సో అట్లీస్ట్ మనమైతే నేచర్తో వస్తున్నాం, పయనిస్తున్నాం. సో హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ టు ట్రావెల్ విత్ ట్రీస్. అండ్ ఇది జామ్ చెట్టు, మేబీ, ఐ థింక్ సో. సో అండ్ హ్యావ్ ఎ సేఫ్ జర్నీ విత్ ట్రీస్. సో మనమైతే చాలా వరకు ట్రావెల్ అవుతాం అన్నమాట. సో ఎప్పుడైనా సరే ఒక థింగ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో మనం ఏం చేయాలంటే ఆ థింగ్ని నేర్చుకోవడానికి చూడాలి. అండ్ కెమెరా ముందు ఫోకస్ ఎందుకు చేయట్లే అంటే ఏదైనా ఇంపార్టెంట్ ట్రీ ఉందేమో అని చూస్తున్నా. సో ఇవన్నీ డిస్ట్రాక్షన్స్ కాదు, సో ఫర్దర్ జనరేషన్స్కి యూజ్ అవుతాయి. అండ్ ఇప్పుడైతే చేయి తీసుకుపోయి చూపించే వాళ్ళు ఎవరు లేరు కదా. సో అట్లీస్ట్ కొంతమంది అయినా ఇలా చూస్తారేమో అని. అండ్ ఈ ట్రీ అయితే బాగుంది, చిన్న చిన్న పూలు. అండ్ ఈ చిన్న పూలు ఏం చెట్టు కామెంట్ చేయండి. అండ్ ఇత్తులు పోయి ఇలా ఫ్లవర్స్ వస్తాయేమో అనిపిస్తుంది, బట్ ఫ్లవర్స్ ఆర్ ఎక్స్ట్రా ఆర్డినరీ. ఏం మల్లె పువ్వే కానీ ఏ థింగో తెలియదు. అండ్ ఇలా చిన్న చిన్న ప్లాంట్స్ ఉంటాయి. ఈ మధ్య అయితే పికాక్ అయితే కనబడట్లేదు. పికాక్స్ ఆర్ అంటే అన్ని లోపలనే తిరుగుతున్నాయి, బయటికి అయితే రావట్లేదు. బికాస్ వీటికి కూడా ప్రైవసీ లేదు. మనలు వీటికి కూడా ప్రైవసీ ఇవ్వకుండా వేసేసారు. సో ఇది మైదాకు అనుకుంటా నాకు తెలిసి. సో మేబీ ఏమో తెలీదు. సో ఇప్పుడు చాలా చెట్లు అయితే అసలు కుక్కలు అయితే మామూలుగా లేవుగా. సో మనమైతే సేఫ్టీకి ఒక కర్ర పట్టుకున్నాం ఎంతకైనా మంచిది. సో అవి రావడానికి భయపడతాయి. సో ఎన్ని చెట్లు బాబోయ్, ఎన్ని చెట్లు రా నాయన. ప్లీజ్ మెయింటైన్ చేయాలి ఇవి ఇలానే, సో దట్ ఎవ్రీ వన్ హ్యావ్ ద చాలా మంచి అయితే నేచర్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. సో ఈ యొక్క వాక్ ప్రతిరోజు తెలుసా నాకు చాలా అయితే ఇంపార్టెంట్, చాలా అయితే రిఫ్రెషింగ్ అవుతుంది నా మైండ్. సో ఎండకు చూడొద్దు అనుకొని ఒకసారి ఇలా ట్రై చేద్దాం. సో
ఎండకి ఆపోజిట్ డైరెక్షన్లో ఎండకేముందో తెలియదు కానీ వాక్ అయితే చేస్తున్నాం. సో కళ్ళు చిన్నగా కనబడుతున్నాయి కదా, సో అందుకని ఇట్లా రివర్స్ ట్రావెల్ అవుతున్నా. అంటే అందరికా నాకేనా కళ్ళు క్లోజ్ అయ్యాయి ఎండకని నాకు అనిపిస్తుంది, బట్ ఎందుకో రివర్స్ ట్రై చేద్దాం. సో వెనకేముందో తెలియదు, ముంగట ఏముందో ఉంది, కానీ వెనక పాటు ఏముందో తెలియదు. ఒకసారి ఇట్లా ట్రై చేయాలి. బట్ చాలామంది ట్రాఫిక్లో వేస్తారు, బట్ ప్లీజ్ డోంట్ ట్రై ఇన్ ట్రాఫిక్. అరుదైన మొక్కలు అరుదైన జీవితం ఎందుకమ్మ ఇంత బాధరా. సో ఇలా పాటలు పాడుకుంటూ ఇలా చెట్ల కింద అండ్ చాలా గాలి వస్తుంది. సో సంథింగ్ గుడ్, ఫీలింగ్ గుడ్ అబౌట్ మై సెల్ఫ్. సో ఎప్పుడైనా సరే ప్లీజ్ ఇలా అయితే ఉండండి. అండ్ నేచర్ కన్నా బెస్ట్ థింగ్ ఇంకోటి లేదు జీవితంలో. అండ్ ఐఎమ్ ఫీలింగ్ అబౌట్ థింగ్ అండ్ చాలా అయితే పాజిటివ్ ఉంటుంది డే అంతా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫీల్ ఆక్వర్డ్ అంటే కాదు, బట్ ఐఎమ్ బ్లెస్డ్. సో ఐఎమ్ ఫైండింగ్ మై లైఫ్ ఇన్ నేచర్ అని. సో చాలా థింగ్స్ ఉన్నాయి ఉపయోగాలు. అండ్ మనమేం సైంటిస్ట్ కాదు, సరదాగా అప్పుడు అలా అలా ఏదైనా తెలియని ఉంటే లేదా మనకు తెలిసినవి ఉంటే షేర్ చేస్తాం అనమాట. సో అట్లీస్ట్ వీ హ్యావ్ ఏ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ అవర్ థింగ్స్. సో ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఫర్ దట్. సో యా, చెట్లు బాగున్నాయి. సో ఇంత మంచి ప్రదేశం, ఇంత మంచి ఒక్కొక్క చిలుకలు, వావ్, బటర్ఫ్లైస్. సో చాలా బాగుంది. సో ఎంజాయ్ ద ప్రతి మూమెంట్ ఇన్ లైఫ్. అండ్ ప్రతి ఒక్క జీవితం ఏదో ఒకటి నేర్పిస్తుంది. సో ప్లీజ్ ఫాలో యువర్ ప్యాషన్ అండ్ వాట్ యు వాంట్ టు డూ అండ్ డోంట్ లివ్ ఎనీథింగ్ బిఫోర్ ఎగ్జిట్ కమ్స్. సో అండ్ ఎగ్జిట్ రాకముందే మనం ఆ పనిని ఆపేసామంటే సో యూ విల్ నాట్ ఫైండ్ యువర్ వే. సో హ్యావ్ ఏ సేఫ్. ఇది నేను ఒక ఫారెస్ట్ లాగా తీయచ్చు. సో ఇక్కడ ఆ చెట్టు ఉంది, ఇక్కడ అన్ని ఈ చెట్లు ఉన్నాయి. సో అలా సో మనమైతే ఈ థింగ్స్ అయితే నేర్చుకున్నాం. అండ్ ఈ నేచర్ ఈజ్ అల్టిమేట్ సోల్ టు ఎవ్రీబడి. అండ్ చాలామంది వాకింగ్కి వస్తారు కదా, సో ప్లీజ్ అట్లీస్ట్ హ్యావ్ ద వాకింగ్ ఎట్ మార్నింగ్ టైమ్స్. అండ్ వాకింగ్ చేసే టైం కూడా లేదంటే ఐ కాంట్ డూ ఎనీథింగ్ మై ఫ్రెండ్. సో ప్లీజ్ గో అట్లీస్ట్ ఫర్ ఏ వైల్ ఫర్ ఏ వాక్. అండ్ ఇగో మళ్ళీ వచ్చింది ఈ పురుగు. పువ్వు చూసారు, పురుగు అంటున్నా, ఎక్కడో చూసినాం మనం స్టార్టింగ్లో, అండ్ మళ్ళీ ఇక్కడ కనబడ్డది. ఇది ఒక వెరైటీ కానీ చాలా బాగుంది. అట్లాంటి అరుదైనవి అక్కడక్కడ కనబడతాయి అన్నమాట. సో మనం ఏం చేద్దాం, వీటితో చూద్దాం. సో మనమైతే పువ్వు దగ్గర ఉన్నాం. సో ఇలా డిఫరెంట్ థింగ్స్ అయితే మనం చూడాలి. సో వీ హ్యావ్ టు ఫీల్ లేనిది ఏమవ్వదు. అండ్ మనం ఇంత టైం కేటాయించుకొని ఇక్కడికి వచ్చినామంటే సంథింగ్ వీఆర్ డూయింగ్ బెస్ట్, ఎవ్రీథింగ్ అపార్ట్ ఫ్రమ్ అదర్స్. సో ప్లీజ్ రెస్పెక్ట్ ఎవ్రీవన్ అండ్ రెస్పెక్ట్ యువర్ టైం. సో if everybody is missing the forest, at least you are consuming some energy from the trees. So be have proud about yourself so that you are walking in a peace journey for some time. So ఆ రెస్టారెంట్కి వెళ్ళినా ఈ రెస్టారెంట్కి వెళ్ళినా కాదు బ్రో, ఒకసారి చెట్ల మధ్య వాకింగ్ చేయండి. సో ప్రతి వాళ్ళు చేస్తారు అనుకోండి, బట్ అండ్ అప్పట్లో ఒక్కళ్ళే వచ్చారు, ఇప్పుడు చాలామంది అయితే
వీడికి వస్తున్నారంట. సో చాలా వరకు ప్లీజ్ ట్రావెల్. కొన్ని డేస్ కొన్ని థింగ్స్కి అయితే మనమైతే నేచర్తో సరౌండ్ అవ్వాలి. సో హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ సంథింగ్ న్యూ థింగ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ద బెస్ట్ థింగ్ ఎవర్ హ్యావ్ బీన్ లర్న్. సో షార్ట్స్కి ఉన్న థింగ్ లాంగ్ వీడియోస్కి అంత స్కోప్ ఉండదు, బట్ యాక్చువల్లీ లాంగ్ వీడియో అంత స్కోప్ షార్ట్ వీడియోస్కి ఉండవు. సో హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ అండ్ హ్యావ్ ఏ వండర్ఫుల్ జర్నీ హెడ్. అండ్ ఇప్పటికీ ఎప్పటికైనా యువర్ సెల్ఫ్ ఈజ్ యువర్ సెల్ఫ్. సో బీ సింగిలా బీ మింగిలా ఐ డోంట్ నో. ఇది 360 అనమాట. ఎప్పుడైనా చూసారా? ఇది 360 ఇలా రికార్డ్ చేయండి, 360 degrees అయిపోతాయి అనమాట. సో మన ఎక్స్ప్రెషన్, మన ఫేస్ చేంజ్, ఎవ్రీథింగ్ డింగి 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 డింగి. సో మనం క్రియేట్ చేయాలి